హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సిక్స్త్ సెమ్కి సంబంధించిన కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫస్ట్ యూనిట్ మార్జినల్ కాస్ట్కి సంబంధించిన ప్రాబ్లం చూద్దాము. పంకజ్ పబ్లికేషన్ పేజ్ నెంబర్ A19. దీంట్లో మనకు గివెన్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 20,000, పీవీ రేషియో 50% అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 20,000లో 20% ఆఫ్ సేల్స్ ఉన్నాయి. మనం దీన్ని బేస్ చేసుకొని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాం అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ మనం సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సేల్స్ కోసం ఇక్కడ ఏంటి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 20,000 బై 20% ఏంటి సేల్స్. 20,000 బై 20% అంటే 100 చేస్తాం మనం. 20,000 బై 20 ఇంటూ 100 చేస్తే సేల్స్ వాల్యూ 1 lakh వచ్చింది మనకి. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే టీఎస్ అంటే టోటల్ సేల్స్ మైనస్ ఎంఓఎస్ అంటే ఇది 20,000. మనకి ఇక్కడ టోటల్ సేల్స్ ఎంత 1 lakh. 1 lakh మైనస్ ఎంఓఎస్ 20,000 చేస్తే బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ 80,000 రూపీస్ వస్తుంది. ఇది మనకి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఫార్ములా వచ్చేసి బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. మన దగ్గర ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ ఉంది, పీవీ రేషియో వాల్యూ ఉంది. ఆ వాల్యూస్ ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. 80,000 ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అంటే 50%. ఇప్పుడు 50%ని ఇక్కడ తీసుకెళ్తే ఇక్కడ డివైడ్ బైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. 80,000లో 50% అంటే ఎంత, 40,000. మనకు ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ 40,000 వచ్చేసింది. ఇప్పుడు ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, ఎంఓఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై పీవీ రేషియో. మన దగ్గర ఎంఓఎస్ వాల్యూ ఉంది 80,000, ఎంఓఎస్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు 20,000, పీవీ రేషియో 50%. ఇప్పుడు ప్రాఫిట్ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 20,000 ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఇక్కడ 20,000 సేమ్ యాషెస్ అలానే రాస్తాం. 50,000 ఇక్కడ డివైడ్ బైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. 20,000లో 50% అంటే 10,000. ప్రాఫిట్ ఈక్వల్స్ టు 10,000. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.